తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి నీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ షలోం. నా పేరు సురేష్, మాది సూర్యాపేట జిల్లా కోదాడ. ముందుగా ఈ సంఘానికి నేను ఎట్లా పరిచయం అన్నది చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ కాంపిటేటివ్కి ప్రిపేర్ కావడానికి వచ్చినప్పుడు అమృతాని హోటల్లో ఒక క్యాటరింగ్ బాయ్గా నేను చేస్తున్నప్పుడు ఒక థర్డ్ ఫ్లోర్లో ఈ ఆరాధన జరుగుతుంటే సామాన్లు మోసే ఆ సమయంలో నేను ఈ పరిచయకు చూసి అన్నను చూసి ఇట్లా వాక్యం జరుగుతుందని మొదటగా నేను ఈ సంఘానికి పరిచయమయ్యాను. అయితే నేను మొన్న ఇటీవల రాసిన గురుకుల ఎగ్జామ్లో జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ఎగ్జామ్ పోయేటప్పుడు వెరిఫికేషన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు, మళ్ళీ డెమోగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా అన్న రాజాపాస్ అన్న దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. అంతేకాకుండా డేలో కూడా నేను వచ్చి ఆ చెప్పులు ఇడ్చి మెట్ల కడుగుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడిని. ఒక ధైర్యం ఇక్కడ ప్రార్థన చేసుకుంటే శాంతి సమాధానం ఉంటుందని ఒక నమ్మకం. నేను 2017 నుంచి కాంపిటేటివ్లో ఉన్నా. 2018లో 1.5 మార్కుతో టీచర్ జాబ్ మిస్ అయితే అప్పటి నుంచి నేను కంటిన్యూగా పోరాటం చేస్తూనే ఉన్నా. దేవుని మీద నమ్మకం, నా కష్టం మీద నమ్మకం, మా తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీద నమ్మకం ఉండబట్టి నేను ఈరోజు జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇక్కడ చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి చాలామంది ఉన్నారు. నేను వారికి ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు కంటిన్యూగా ఉండి మీ మీద మీ నమ్మకంతో, దేవుని పట్ల విధేయతతోటి, విశ్వాసంతో మీరు ఉంటే దేవుడు ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే అధికంగా దీవిస్తాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే నేను కళలో కూడా అనుకోలేదు జూనియర్ లెక్చరర్ అయితే అనుకొని. నేను వచ్చింది ఇక్కడ డిఎస్సికి టీచర్ జాబ్ అవుదామని. కానీ ఫస్ట్ పీజీటీలో సెలెక్ట్ అయ్యాను. 1:2 పోయింది. 1:2 వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్లో పీజీటీ 1:1 రాలేదు. 2 days నేను చీకటిలో ఉండి రూమ్లో ఉండి ప్రార్థన చేసుకొని బాధపడుతున్నా. మూడో దినమున జైల్ రిజల్ట్ వచ్చింది. అందులో నా నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఉన్నది. ప్రతి దినము కూడా ప్రార్థనలో ఉండబట్టే ఇది సాధ్యమైంది. అందరు అంటున్నారు నువ్వు 2017 నుండి కష్టపడుతున్నావు కదా అంట. నా కష్టంతో పాటు ఆ దేవుని ఆశీర్వాదం ఉంది. 2024 జనవరి 1న నేను బాప్టిజం తీసుకున్న 3 దినంలోనే నేను ఊహించనిది, అసలు అధికంగా దాచిపెట్టినది అధిక మేలు అని బైబిల్లో సెలవిస్తుంది. అంతేకాకుండా దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. హెబ్రేలు 11:6లో ఉంటుంది, మీరు ఆయన పట్ల విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే ఆయన బిడ్డగా మీకు ఎంత ఇష్టమో ఎట్లా సాధ్యమవుతుంది అన్నాడు. నమ్మకం అంటే మనకి దేవుని పట్ల విశ్వాసం ఉండాలన్నది మనకు అందరికీ తెలుసు. సూర్యుడు అస్తమిస్తాడని, ఉదయిస్తాడని, అవి ఆగిపోతే, పగలు రాత్రి ఆగిపోతాయని మనకు సందేహం ఉంటుందా? ఉండదు. కానీ అవి సృష్టించినటువంటి సృష్టికర్తని మీద ఎందుకు మీకు సందేహం? ఆయన చేస్తాడా, చెయ్యడా? అందరికీ అన్యులకు జాబ్లు వస్తున్నాయి, మనకెందుకు రావటం లేదు అనే సందేహం అవసరం లేదు. ఆయన పట్ల విశ్వాసం, ఆవగించంత విశ్వాసం నా వైపు ఉంచితే, నా మీద ఉంచితే మీకు అధిక మేలులు, ఆశీర్వాదములని బైబిల్ వాక్యం చెలవిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆయన మీద నమ్మకం. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రార్థన కూడా బలం. తల్లిదండ్రులు, నేను 2017 నుంచి ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు మా అమ్మకు అక్షరం ముక్క రాదు. అయినా వాక్యం చదువుతుంది, అయినా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థనే నన్ను బ్రతికించిందని చాలా సందర్భాల్లో నన్ను సమస్యల నుంచి, మానసికంగా శోభ, పెళ్లి కాలేదని, చుట్టాలు, అవమానాలు, మిత్రులు ఎంతో క్యాటరింగ్ చేస్తూ, పాంప్లెట్లు పంచుతూ, ముషిరాబాద్ ఫిష్ మార్కెట్లో లోడ్ ఎత్తుతూ, ఫిష్ మార్కెట్లో పనిచేస్తూ, ఇవన్నీ చేస్తూ వచ్చాను. కాబట్టి చివరికి ఈ మందిరంలో నేను చాలా వాక్యం ద్వారా బలపడ్డాను. రాజా పాస్టర్న చెప్పే ప్రతి వాక్యం నా గురించే అనిపిస్తుంది, నా జీవితం కోసం అనిపిస్తుంది. మనం చదివే కాంపిటేటివ్ పుస్తకాలు జస్ట్ మార్కులతోటి ఉద్యోగాలు తెప్పిస్తుంది, కానీ ఈ బైబిల్ జీవితాన్ని మారుస్తుంది. అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి వాక్యం కూడా అన్నకి నేను చెప్పాను, అన్న నేను 1:2 సెలెక్ట్ అయ్యాను, వెరిఫికేషన్ ఉంది, నాకు ఇంగ్లీష్ మీడియం, అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి, ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, నెగిటివ్ మార్క్ 1/4 ఉంది, నేనేమో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అన్నా. నువ్వు నమ్మకం ఉంచు, నువ్వు నమ్మకంతో ఉండు,
విశ్వాసంతో ప్రార్థన చేసుకో, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడని అన్న చెప్పిన మాట నాకు చాలా గుర్తున్నది. అదేవిధంగా ఆ విధంగా నన్ను గురుకుల లెక్చరర్గా నేను ఎప్పుడు కూడా ఊహించినది, ఎవరితో కూడా నిన్ను అసలు దాని గురించి కూడా ప్రస్తావన తీసుకురాలే. కానీ ఆయన అధికంగా దీవించే మేలులు నా జీవితంలో గొప్ప కార్యం. ఈ సాక్ష్యం ద్వారా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జాబ్ వచ్చినదని కాదు, ఈ సాక్ష్యం ద్వారా చాలామంది జీవితాలు ఆదర్శంగా ఉండాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం పెరగాలి, దేవుని పట్ల నమ్మకం పెరగాలి, దేవుడు చేసే కార్యాలు జనులకు తెలవాలి. నేను ఈ జాబ్ వచ్చినా కూడా నిబద్ధతతో విధేయతతో దేవునికి నమ్మకంగా ఉంటూ సువార్త పట్ల ఆర్థికంగా ఆత్మీయంగా నేను నిలబెడతానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.